ఆంధ్రప్రదేశ్లో ఉనికి కోల్పోతున్న ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు అధిక సంఖ్యలో ప్రజలు ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రాలకు తరలి రావడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవినీతి రాజకీయాలకు ముగింపు పలికే శుభ సంకేతంగా భావిస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి దాసు హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం కాకినాడ రమణయ్యపేటలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో గడిచిన 5 ఏళ్లుగా భారత రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ అవినీతి అక్రమాలకు తోడుగా అరాచకాన్ని పెంచి పోషిస్తున్న అధికార వైకాపా పార్టీపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందన్నారు. రికార్డు స్థాయిలో పోలింగ్ పర్సెంటేజ్ పెరగడం ద్వారా ప్రజలు కూటమికి సంపూర్ణ సహకారాన్ని అందించిన విషయం వెల్లడవుతుందన్నారు. కాకినాడ పార్లమెంటు పరిధిలో ఉన్న అన్ని నియోజకవర్గాలలో కూటమికి ఓటర్లు పట్టం కట్టనున్నారని, అందువల్ల వారంతా ఉదయం 6 గంటలకే పోలింగ్ కేంద్రాల వద్దకు బారులు తీరడం నిదర్శనమన్నారు. రాష్ట్రంలో కూటమి 130 అసెంబ్లీ 23 ఎంపీ సీట్లు కైవసం చేసుకుంటుందని చెప్పారు. కాకినాడ సిటీ, కాకినాడ రూరల్లో అరాచక పాలన జరగనుందని, దీనికి ముగింపు పలుకుతున్నారన్నారు. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా ఎన్నికల కమిషన్, పోలీస్ శాఖ ఎన్నో ప్రయత్నాలు చేసి అరికట్టారన్నారు. వైసీపీకి తొత్తులుగా వ్యవహరించే పోలీసులను ఎన్నికల కమిషన్ ముందుగానే బదిలీ చేయడం వల్ల ప్రశాంతంగా పోలింగ్ జరిగిందన్నారు. తమ టీడీపీ అధినేత చంద్రబాబు మళ్లీ తాను సీఎంగానే అసెంబ్లీకి వెళతారని చెప్పిన వ్యాఖ్యలను ఓటర్లు గుర్తుపెట్టుకుని ఆయన సవాల్ స్వీకరించి అసెంబ్లీలోకి పంపేందుకు అధిక శాతం ఓటింగ్ నమోదుకు సహకరించాలన్నారు. తాము రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 45 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాల్లో పర్యటన చేసి కూటమి గెలుపునకు ప్రచారం చేశామన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటామంటూ ఓటర్లు ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల వద్దకు రావడం పట్ల వారికి ధన్యవాదాలు తెలిపారు. దొంగల ముఠ, గంజాయి, భూ కబ్జాల నాయకుల పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు యువత ముందుకు రావడం అభినందనీయమని దాసు పేర్కొన్నారు. ఈ సమావేశంలో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు బాజిబోయిన వెంకటేష్ నాయుడు, జిల్లా రంగనాయకులు తుమ్మలపల్లి వాసు, నవరా చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. నిన్న జరిగిన చారిత్రక ఎన్నికల్లో మరి చాలా ఉత్సాహంగా, ఎప్పుడు నేను 8 ఎలక్షన్లు చూశాను 40 సంవత్సరాలుగా, ఎంత ఉత్సాహంగా ఎప్పుడు జనాలు పాల్గొన్న సందర్భాలు చూడలేదు. మార్నింగ్ 6 గంటలకే ప్రతి బూత్ దగ్గర లైన్లో 200 మంది రావటం, స్వచ్ఛందంగా రావటం. ప్రజాస్వామ్యం ఏమైపోద్దో తెలియని టెన్షన్లో ప్రజలుండి ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలా, ఈ దొంగల నుంచి రాష్ట్రాన్ని తొలగించాలనే ఒక మంచి ఆలోచనతో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా నేను కాకినాడ రూరల్ నియోజకవర్గంలో నేను 100 బూతులు తిరగటం జరిగింది. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మరి గ్రామాల్లో, రూరల్ మండలంలో ఉన్న గ్రామాలన్నీ తిరిగి చూస్తే వాళ్ళంతా కూడా చాలా ఉందాతనంగా 6 గంటలకే వచ్చిన సందర్భాలు ఎప్పుడూ నేను చూడలేదు. రాత్రి 7-8 గంటల దాకా కూడా చాలామంది ఓటింగ్ చేశారు. అందరికీ కూడా కాకినాడ రూరల్ నియోజకవర్గ ప్రజలకి, కాకినాడ టౌన్ నియోజకవర్గ ప్రజలకు కూడా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ప్రతి ఒక్కరికి మనిషికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకోసం అంటే చాలా కసిగా వచ్చి ఓటేసిన సందర్భాల్లో ఓటింగ్ పర్సంటేజ్ పెరగటం కానీ ఈ తెలుగుదేశానికి శుభసూచకం అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ కాకినాడ పార్లమెంట్లో 7 సీట్లు, 7 ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ కూడా ఈరోజు నెగ్గుతున్నామని చెప్పి సందర్భంగా గర్వంగా చెప్పగలుగుతున్నాం. ప్రజలు నాడి చూసి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఉమ్మడి 13 జిల్లాల్లో పర్యటన చేసాం. ఈరోజు కూటమికే ఓటు గెలుపుదే సీటు, కూటమిదే ఓటు గెలుపుదే సీటు అని చెప్పి ఒక శ్లోకంతో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి మరి చిత్తూరు నుంచి శ్రీకాకుళం దాకా కూడా ఒక క్యాంపెయిన్ చేసి 45 నియోజకవర్గాలు చేసి 25 పార్లమెంట్లో ప్రజల్ని మేలుకొల్పి ప్రయాణం చేశాను. చాలా గర్వంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అప్పుడు ఉద్యమంలో పనిచేయడం అదృష్టంగా భావించానంటే ఇప్పుడు రాష్ట్ర తెలుగుదేశం కార్యదర్శిగా మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన బాధ్యతని తూచా తప్పకుండా వారు 30 నియోజకవర్గాలు తిరగమంటే నేను 45 నియోజకవర్గాలు తిరిగి మరి ప్రజలందరినీ కూడా కూటమికే ఓటేయాలా, గెలుపు సీటుది అని చెప్పి మేము చెప్పడం, శ్రీకాకుళంలో కూడా అచ్చెన్నాయుడు గారికి, రామ్మోహన్ నాయుడు గారికి కూడా కలిసి అక్కడ ప్రెస్ మీట్లు పెట్టడం, అదేవిధంగా టెక్కలో పెట్టడం, అదేవిధంగా మాధవి గారి కాన్స్టిట్యున్సీ
అదేవిధంగా విజయనగరం టౌన్లో అశోక్ గజపతిరాజు గారు పాప నుంచుంది అక్కడ కూడా. అదేవిధంగా సీపురిపిల్లో మా నాయకులు కళా వెంకటరావు గారు పోటీ చేశారు, వారు కూడా ఇలా బొత్స సత్యబాబు గారి మీద నెగ్గన్నారు. ఇలాగ నాకు చాలా ఆనందం అనిపించింది. ఒక్కసారి కాకినాడ రూరల్ నియోజకవర్గం కాకినాడ టౌన్ ప్రజలకే శిరస్సు ఉంచి పాదాభివందనాలు చేస్తూ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాం.